డాక్టర్ ఇప్పుడు చిన్న పిల్లల్లో ఏదైనా సమస్య వస్తే మనకి తెలీదు. ఎందుకంటే గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్‌గా ఏంటి అని అంటే గనుక చిన్నపిల్లల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయడం అనేటువంటిది చాలా కష్టం. అంటే పిల్లలు మొబైల్ ఇవ్వలేదని కూడా వైలెంట్‌గా బిహేవ్ చేస్తారా డాక్టర్? చాలా వైల్డ్‌గా నాట్ వైలెంట్. వైల్డెస్ట్ వైలెంట్. ఓకే. అంటే డాక్టర్ ఇప్పుడు మన ఇండియాలో కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటారు. అంటే పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సోషల్ మీడియాను డామ్ ష్యూర్‌గా బ్యాన్ చేయాలి. గంగ చంద్రముఖిగా మారుతున్నటువంటి దృశ్యం అని చెప్పేసి అట్లా అంటారు కదా. అవును నిజంగానే. వాళ్ళ చూసుకుంటూ వాళ్ళు కూడా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తా ఉంటారు. హలో వ్యూయర్స్, ఈ రోజు మనతో డాక్టర్ గంగరాజు కడియాల గారు ఉన్నారు. సీనియర్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ ఆడియాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో డాక్టర్. డాక్టర్ ఇప్పుడు చిన్న పిల్లల్లో ఏదైనా సమస్య వస్తే మనకి తెలీదు. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోలేము, వాళ్ళకు కూడా చెప్పలేరు. ఏడుస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు చిన్న పిల్లల్లో చెవి నొప్పితో బాధపడుతున్నప్పుడు ఫస్ట్గా వాళ్ళు ఈ బాధతో సఫర్ అవుతున్నారని పేరెంట్స్ గుర్తించేదగ్గ ఫస్ట్ హెచ్చరిక ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్‌గా ఏంటి అని అంటే గనుక చిన్నపిల్లల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయడం అనేటువంటిది చాలా కష్టతరంతో ఎస్. నిజానికి దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్స్ ఏమీ పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే చెప్పను, పిల్లలు ఫ్రీక్వెంట్‌గా అనీజీగా ఉండడం లేదా ఏడవడం. సో, తర్వాత ఫ్రీక్వెంట్‌గా చెవి పైన ఇలా చేతులు పెట్టుకోవడము, లేదా చెవిని ఇలా రబ్ చేసుకోవడము, లేకపోతే లోపట చెవి పెట్టి ఇలా అనుకోవడము, లేకపోతే ఇట్లా ఇట్లా చూపించడము, లేదా ఏడవడము ఇలాంటివి చేస్తారండి. ఏడవడంలో కూడా డిఫరెంట్ క్రైస్ ఉంటాయి. అంటే గనుక ఏంటి అనంటే హంగర్ క్రై, తర్వాత అవాయిడింగ్ క్రై, పెయిన్ ఓకే. క్రై, ఇలా డిఫరెంట్ క్రైస్ ఉంటాయన్నట్టు. ద డిఫరెన్స్ బిట్వీన్ ది క్రైస్, మనం అదే ఒకవేళ పెయిన్ ఉన్నప్పుడు ఒకలాగా ఏడుస్తారన్నట్టు, అండ్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ స్కేర్ ఓకే. చేయాలంటే ఓకే. కనుక ఇలాంటి సందర్భంలో ఒక్కొక్కటి చేస్తూ ఉంటారన్నట్టు. బట్ కాకపోతే వేరాజ్ కమ్ టు ద పెయిన్ క్రై, ద సివియారిటీ ఆఫ్ ది పెయిన్ క్రై విల్ బి వెరీ హై. ఓకే. అండ్ తర్వాత వాళ్ళు వన్ సైడ్ ఆ సైడ్ నిద్రపోకపోవడమో, లేకపోతే చెవిని పదే పదే టచ్ చేస్తున్నామో, ఇలాంటి సింటమ్స్ ద్వారా మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదేమైనా మదర్స్ అబ్జర్వేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్ దట్ ఏరియా. అంటే వాళ్ళు ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ యాక్చువల్లీ డిటర్మైన్ చేయలేరు దేనికి ఏడుస్తున్నారని చెప్పేసి. మీరు అన్నట్టే ఇలా గుర్తులు చూపిస్తూ ఇలా గట్టిగా ఏడిస్తే దాన్ని మనం మొట్టమొదటి ప్రికాషన్ గా వాళ్ళు అంటే హెచ్చరికగా తీసుకోవచ్చు అంటారు. ఎస్. ఓకే డాక్టర్. డాక్టర్ ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే ప్రతి చిన్న పిల్లోడు అంటే 10 months పాప కూడా బాబు కూడా మొబైల్ ముందర పెట్టేసి పేరెంట్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలు కంప్లీట్ గా సెల్ తోనే గడిపేస్తున్నారు టైం అంతా. ఇలా మొబైల్ పిల్లలు ఎక్కువగా చూడడం వల్ల వాళ్ళకి మాటలు లేటుగా రావడం కానివ్వండి, తక్కువగా మాట్లాడడం కానివ్వండి, ఇలా జరుగుతుందంటారా? తప్పకుండా జరుగుతుందండి. యాక్చువల్‌గా చెప్పాలి అని అంటే గనక ఒకప్పుడు ప్రపంచం మొబైల్ లేకుండా చాలా అందంగా ఉండేది. ఇప్పుడు మొబైల్ వచ్చేసేసి ఆ అందమైన ప్రపంచాన్ని కాస్త సెల్ ఫోన్‌లో బంధించేసిందన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కానివ్వండి, లేదా వారి యొక్క జీవన విధానాన్ని కానివ్వండి, ఎక్కువ సెల్ ఫోన్ చూసే నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో వ్యవస్థను, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పేరెంటల్ వ్యవస్థను వాళ్ళందరిని చూసి నేర్చుకునేవారు అన్నట్టు. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా గాని. బట్ ఇవాళ ఏమవుతుంది అనంటే సెల్‌లో ఉన్నటువంటి బిహేవియర్స్‌ని బట్టి చిన్న పిల్లల్లో వారి బిహేవియర్స్ అలా డెవలప్ అవుతా ఉన్నాయి. వాళ్ళు చూసే వీడియోస్ ని బట్టి. యెస్. ముఖ్యంగా జెన్‌జీ. ఈ కాలంలో పిల్లలు ఇంకా ఇప్పుడు జనరేట్ పుట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తా పెరుగుతున్నటువంటి పిల్లలు కానివ్వండి, పుట్టిన వెంటనే ఒకటి. ఎందుకంటే చిన్న పిల్లలలో అనుకరించే పద్ధతి చాలా హైగా ఉంటుంది. ఓకేనా? ఇది చిన్నపిల్లలకి సెల్ ఫోన్ అనేటువంటిది ఒక మోడలింగ్ లాగా పనిచేస్తుంది అన్నటువంటిది. అండ్ దిస్ ఈస్ ఎ వన్ వే మెసేజ్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మనం ఇది నిజం చెప్పాలి అనంటే, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనుకుందాం. ఆ అమ్మాయి చుట్టూ ఎంతవరకు తిరిగినా కూడా ఆ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు లవ్ చేస్తేనే అది లవ్‌గా సక్సెస్ అవుతుంది. వేరస్ కమ్ టు ద ఒక అబ్బాయి మాత్రమే చేస్తే ఇట్స్ వన్ సైడ్. ద సేమ్ దేర్ ఈస్ నో యుటిలిటీ. ఆయన ఓకేనా? ద సేమ్ వే ఇక్కడ కూడా సెల్ ఫోన్‌లో ఒకటేంది అనంటే మనకి వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది. తద్వారా పిల్లలకి వినాలి, చూడాలి అనేటువంటి తప్పితే మాట్లాడాలి అనేటువంటి ఒక థాట్ రాదు.
తద్వారా ఏమైతుంది అని అంటే వాళ్ళు చూడగలుగుతారు కానీ మాట్లాడాలనేటువంటి డిజైర్ రాదు. అట్ ద సేమ్ టైమ్ ఆ బిహేవియర్స్‌ని అన్ని నేర్చుకొని ఇట్లా మాల్ బిహేవియర్స్ అంటే హ్మ్. ఏదైతే అవసరం లేనటువంటి బిహేవియర్స్ అన్నీ కూడా చిన్న పిల్లల్లో డెవలప్ అవుతున్నాయి అన్నట్టు. సో, ఎందుకు ఇలా అవుతున్నాయి అనంటే గనక చూడండి ఈ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మానాన్న కన్నా భిన్నంగా ప్రవర్తిస్తా ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ బిహేవియర్స్‌ని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవడం లేదు. హుహు. వాళ్ళు మొబైల్‌లో చూసి ఎక్కడో ఎవడో పెడితే గనక మోటు యెస్. పట్లు కానివ్వండి, చోటా భీమ్ అవునవును. కానివ్వండి, ఇట్లాంటివన్నీ గాని లేదా యాడ్స్ చూస్తే వాళ్ళ యొక్క థాట్స్ ఎలా ఉంటాయంటే చాలా క్రూరంగా ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లల్లోనే. యెస్ సో, డాక్టర్. వాళ్ళ అవును. ఇంతకుముందు చిన్న పిల్లల్లో ఎవరైనా వస్తే నీ ఫ్రెండ్ అని కానివ్వండి, నీ ఇదని కానివ్వండి అట్లా ఇచ్చేవారు. హ్మ్. బట్ ఇవాళ మా ఫ్రెండ్ అని చెప్పేసిస్తే వాడికి చాక్లేట్ ఇస్తున్నావు, లేకపోతే వాడు నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా అవును. అని చెప్పి రెసిప్రోకల్ హ్మ్. అనేటువంటిది ఒకటే అవును. డెవలప్ అవుతుందన్నమాట. హ్మ్. అట్లాగా సెల్ ఫోన్ అన్నటువంటిది చిన్న పిల్లల పైన, మాట పైనే కాదు వారి యొక్క హ్మ్. బిహేవియర్ పైన కూడా చాలా మట్టుకు ఎఫెక్ట్ చేస్తుంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఈవెన్ మన పక్కన ఉన్నటువంటి చైనా కంట్రీ అయినా కూడాను అప్ టు 18 ఇయర్స్ వరకు సెల్ ఫోన్ బ్యాన్ చేసింది. అది ఇండియాలో కూడా రావాలి యెస్ యాక్చువల్‌గా. డాక్టర్. అవును. చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు అనంటే వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ లెవెల్స్ అనేటువంటివి ఎప్పుడు మనకు వస్తాయి అనంటే ఎప్పుడైతే మనిషి తనకు చేయడానికి అవకాశం కలిగినప్పుడు బ్రెయిన్ థింక్ చేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే గనక ప్రాసెస్డ్ సైన్స్ అన్నటువంటిది అందించినప్పుడు వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు. కేవలం అది చూసింది మాత్రమే చేయగలుగుతారు. చిన్న పిల్లలకి ఇది మంచి, ఇది చెడు, ఇది ఇలా యాహ్! ఉండాలి, అలా ఉండాలి అనేటువంటిది ఏమి లేదు. సో, కాబట్టి ఓవరాల్‌గా చెప్పాలనంటే ఆ బిహేవియర్ ప్లస్ ఈ వన్ వే కమ్యూనికేషన్ అనేటువంటిది ఏమవుతుంది అనంటే చిన్న పిల్లల్లో మాట రావడానికి చాలా వరకు హ్మ్. సివియర్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. హ్మ్. అంటే కంప్లీట్‌గా వాళ్ళు కమ్యూనికేషన్ అనేది ఎవరితో ఉండకుండా కట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు హ్మ్. నాకిక్కడ ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదనుకుందాం ఫర్ అవును. ఎగ్జాంపుల్. హ్మ్. వాట్ ఐ విల్ డూ థట్ సింప్లీ ఐ విల్ టేక్ మై మొబైల్ అండ్ సీ దిస్. యెస్. అంటే అంటే పిల్లలు మొబైల్ ఇవ్వలేదని కూడా వైలెంట్‌గా బిహేవ్ చేస్తారా డాక్టర్? చాలా వైల్డ్‌గా నాట్ హ్మ్. వైలెంట్. సో, హ్మ్. వైల్డెస్ట్ వైలెంట్. ఓకే. చాలా వైల్డెస్ట్‌గా బిహేవ్ చేస్తారండి. అందుకు హ్మ్. మనకొక ప్రత్యక్ష ఉదాహరణ రీసెంట్‌గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తా వినండి. మీరు చూసినట్లయితే సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా చాలా వైరల్ అయ్యుంటది. ఒక హుహు. చిన్న పాప హ్మ్. సో, తనకి మొబైల్ అందకుండా వాళ్ళు చేసినందుకు ఆ పిల్ల ఆ మొబైల్ తీసుకెళ్ళిపోయి ఒక గదిలోకి వెళ్ళిపోయి లాక్ చేసుకున్నారు. చివరికి ఆ లాక్ రాకపోవడం వల్ల తల్లిదండ్రులు గోడని పగలగొట్టి లోపలికి ఓకే. వెళ్ళిపోవడం జరిగిందన్నట్టు. గోడ పగలగొట్టి లోపలికెళ్లారు. యెస్. ఓకే. లోపటికెళ్ళడం జరిగిందన్నట్టు. అప్పుడు హ్మ్. ఆ పాప హ్మ్. అయ్యో! మళ్ళీ వీళ్ళు నా నా దగ్గరికి సెల్ ఫోన్ తీసుకోవడానికి వచ్చారా అని చెప్పేసేసి అంతే కోపంగా అంటే ఇరిటేటెడ్‌గా చూడడం పేరెంట్స్ జరిగింది. ఒద్దు, బయట ప్రపంచం ఒద్దు, మొబైల్ ఉంటే చాలు లోపల లాకేసుకొని కూర్చునింది. అంతే కదండీ. తనను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నటువంటిది మొబైల్. సో, హ్మ్. చిన్న పిల్లలు ఏంటి తనకేదైతే మంచిగా ఉంటుందో, ఏమనకుండా ఉంటుందో అంటే తల్లిదండ్రుల దగ్గరికొస్తే నాన్న పొద్దున లేవాలి, ఓకే. బ్రష్ చేయాలి, స్కూల్‌కెళ్ళాలి అవి ఇవి ఉంటాయి. కానీ మొబైల్‌లో అలా అవును. ఉండదు కదా! జస్ట్ చూస్తేనే ఎంటర్‌టైనింగ్ ఉంటూనే హ్మ్. ఉంటదన్నట్టు. అంటే సో, ఆకలి గూడా వేయదా డాక్టర్ వాళ్ళకి? ఆకలి కూడా మందగించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సీ హుహు. వెనెవర్ మనకి ఎంతూసియాజంగా ఉన్నప్పుడు ఫర్ హ్మ్. హ్మ్. ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తున్నప్పుడు యాహ్! మనకు ఆకలి వేయకూడదు. ఆ సీన్‌లో మనం లీనమైపోతాం హుహు. అన్నట్టు. హుహు. తద్వారా ఇది క్రానిక్‌గా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటే హ్మ్. ఆకలి ఆకలి తక్కువవ్వడము, అలాగే మాల్ బిహేవియర్స్ అక్కర్లేనటువంటి బిహేవియర్స్ ఉండడము, హ్మ్. అలాగే వాళ్ళలో కోపం పెరగడము, అవును. అలాగే సోషల్‌గా బంధాలు, బంధుత్వాలు అనేటువంటి దాన్ని దూరంగా వెళ్ళడము అనేటువంటిది చేస్తుందన్నట్టు. ఒక సోషల్ మీడియానే గాకుండా టెక్నాలజీ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం వల్ల చాలా రకాలైనటువంటి దుష్ప్రభావాలు చిన్న పిల్లల పైన చూపిస్తున్నాయి. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలో కూడా వన్ హ్మ్. ఆఫ్ ది చైల్డ్ హ్మ్. మై ఏమంటారు మా వదిన వాళ్ళ అబ్బాయి హ్మ్. హ్మ్. ఇలా వాడు అన్నం తినాలంటే నేను బెదిరిస్తాడన్నట్టు వాళ్ళ మదర్‌ని. ఏమని బెదిరిస్తాడంటే నేను హ్మ్. మొబైల్ ఇస్తేనే నేను అన్నం తింటాను అని చెప్పేసి బెదిరిస్తాడు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్‌మెయిల్ చేస్తాడన్నట్టు. అమ్మ! ఒకవేళ అలాంటి ఏమైనా పనిష్మెంట్ హ్మ్. ఇవ్వడానికి చేసినా వాడు ఇంకా వాని బిహేవియర్స్ ఇంకా అగ్రవేట్ అయిపోయి గట్టి ఓకే. గట్టిగా ఓకే. అరవడము ఇలాంటియన్నీ చేస్తా ఉంటాడు. ఐ స్కేర్డ్ అబౌట్ థట్ సిట్యుయేషన్ నేను. అయ్యో! ఏంటిది నేనెప్పుడు కూడా పేషెంట్‌లోనే చూసేవాడిని. బట్ ఆ హ్మ్. సింప్టమ్స్ మా మీ ఫ్యామిలీ వరకు ఇంట్లోనే. అవును. తగిలినాయనంటే గనక నాకు కాస్త భయం లాగానే అనిపించింది. ఎందుకనంటే ఏ డిసీజో, డిజార్డరో హ్మ్. ఇవన్నీ అయితే గనక ఇమ్మీడియేట్‌గా టాబ్లెట్ ఏసి కూర్చోబెడతారు. కానీ ఈ యెస్ బిహేవియర్స్ డాక్టర్. అనేటువంటివి చైల్డ్ యొక్క ఎదుగుదలకు ఇది చేస్తాయి. చాలా సమాజంలో ఇలా ఆటంకంగా ఉంటాయి. హ్మ్.
సమాజంలో ఇలా పెరుగుతా పోతే మనుషుల మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. ప్లస్ వాళ్ళ బిహేవియర్స్‌లో చాలా వస్తుంది. మాటలు తగ్గుతాయి. తద్వారా హ్మ్. హ్యూమన్ బీయింగ్ అనేటువంటి వాడు ఐసోలేట్ అయిపోతాడన్నట్టు. తద్వారా మానసిక సమస్యలు గానివ్వండి, ఎదుగుదల గానివ్వండి, లెర్నింగ్ డిజబిలిటీస్ గాని, లెర్నింగ్ డిఫికల్టీస్ కానివ్వండి, హ్మ్. ఇలాంటివన్నీ వచ్చేదానికి అవకాశం ఉంది. సో, ఇలా కాబట్టి ఉండడం వల్ల డాక్టర్ చిన్నపిల్లలు అంటే క్రైమ్స్ చేస్తారా? అంటే కొంచెం వైలెంట్‌గా వెళ్లి ఎవరిని కొట్టడమో, హర్ట్ చేయడమో ఇలా చేస్తారా? కొన్ని ఆబ్వియస్లీ, ఇన్సిడెంట్. హ్మ్. ఆబ్వియస్లీ ఇట్స్ లుక్ లైక్ గేమ్ ఫర్ దెమ్. ఓకే. ఓకే. ఇట్స్ లైక్ లుక్ లైక్ ఫర్ ద గేమ్. హ్మ్. అలాగే వాళ్ళేం చేస్తారు, ఇది గేమ్ ఏదో బాగుంది నేను కూడా ఆడేస్తానని చెప్పేసి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. వాళ్ళకేం తెలుసు పాపం, ఇది ఆలోచన అనేటువంటి శక్తి ఉండదు వాళ్ళలో. చిన్న హ్మ్. పిల్లల్లో ఎవరిది ఉంటది అసలు. అప్ టు 10 ఇయర్స్ వరకు కూడా చిన్న పిల్లలకి వారి యొక్క సొంతగా ఆలోచించేటువంటి అవును. కెపాసిటీ ఉండదు. హ్మ్. సో, వాళ్ళ తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేటువంటిది చాలా అవసరం. అందుకనే హ్మ్. ఈ సోషల్ మీడియా పైన కానివ్వండి, లేకపోతే గనక మొబైల్ యూజ్ యూజ్ పైన కానివ్వండి, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ చాలా వరకు అవసరం. ఈవెన్ టీనేజర్స్‌లో కూడా. హ్మ్. 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 అసలు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? హ్మ్. ఎలా ఉంటున్నారు? యాహ్! ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటి అనేటువంటిది ఈ మానిటరింగ్ అనేటువంటిది చాలా అవసరం అండి. అంటే డాక్టర్ ఇప్పుడు మన ఇండియాలో కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటారు. అంటే పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సోషల్ మీడియాను డామ్ ష్యూర్‌గా బ్యాన్ చేయాలి. ఎందుకు ఏజ్ అనంటే గ్రూప్ అంటారు? ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆహ్, 0-14 ఇయర్స్ వరకు బ్యాన్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మై ఒపీనియన్ ఈస్ ఈవెన్ టీనేజర్స్ ఆల్సో యెస్. ఐ ప్రిఫర్ ఫర్ దెమ్ హ్మ్. ఆల్సో. వై? బికాజ్ అప్ టు డిగ్రీ అయిపోయేంత వరకు కూడా వాళ్ళకు స్వతహా ఆలోచించే శక్తి ఉండదు. యెస్. సో, ఏందంటే గనుక ఈ టీనేజర్స్‌లో ఎక్కువగా హార్మోనల్ ప్రభావం వల్ల హ్మ్. హ్మ్. ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ హ్మ్. అవుతున్నటువంటి వాటిపైన ఆసక్తి కలిగి వాళ్ళు కూడా మేము కూడా ఇలాగే ఉంటామనేటువంటి హ్మ్. తమను తాము చూసుకుంటారన్నట్టు. ఎప్పుడైతే తమను తాము అందులో చూడడము ఎప్పుడైతే ఉంటుందో ఇమాజిన్ చేసుకుంటారు. ఇంగ దే విల్ చేంజ్ లైక్ అదే సినిమాలో హ్మ్. ఒక సినిమాలో హ్మ్. ఉంది. హ్మ్. ఆ సినిమాలో ఏందంటే 'గంగ చంద్రముఖిగా మారుతున్నటువంటి ఓకే. దృశ్యం' అని చెప్పేసి అట్లా అంటారు కదా! అవునవును. నిజంగానే. వాళ్ళ చూసుకుంటూ వాళ్ళు కూడా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తా ఉంటారు డాక్టర్. నేను చూసాను. యాహ్! ద అవును. సేమ్ వే ఇది కూడా మన నార్మల్‌గా హ్మ్. పీపుల్‌లో జరుగుతున్నటువంటిది విషయం అన్నట్టు. ఒకప్పుడు హ్మ్. ఒక ఫ్యామిలీని చూసో, లేకపోతే గనక ఒక వ్యవస్థను చూసో, ఈ హ్మ్. సోషల్ మీడియాలో వీడియోలొచ్చేవి. ఆ ఫ్యామిలీ ఇలా ఉంది. ఇంత మంచి ఫ్యామిలీ ఇలా ఉండాలి. కానీ హ్మ్. ఇప్పుడేమైందంటే రివర్స్‌గా సోషల్ మీడియాలో వచ్చేటువంటి కంటెంట్ ఆధారంగా తనను తాను యెస్. మార్చుకుంటున్నారన్నట్టు. అంటే ఆపోజిట్స్‌గా ఎగ్జాక్ట్‌లీ. ఫుల్ ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ ఉందన్నట్టు జీవితం. మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటారు డాక్టర్? మీరు పేరెంట్స్‌కి ఏం చెప్తారిప్పుడు? పేరెంట్స్‌కి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. యాక్చువల్‌గా ఏంటి అనంటే గనక చిన్న పిల్లలకి వీడియోస్ అలవాటు చేయకండి. రీల్స్ అనేటువంటివి అలవాటు చేయకండి. ముందు వాళ్ళకన్నా ముంగట మీరు మానండి. ఎందుకో చెప్పనా? ఒక వ్యాస మహర్షి ఒకానొకప్పుడు ఏమైందనంటే గనుక ఒక తల్లి ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని ఒక ఆశ్రమానికొచ్చిందండి. వారి ఆశ్రమానికి. ఆశ్రమానికొచ్చినప్పుడు ఏంటి కంప్లెయింట్ అనంటే, "స్వామి వీడు బెల్లం తింటున్నాడు. బెల్లం తింటున్నాడు కాబట్టి ఏం చేయమంటారు స్వామి" అనంటే, "ఒక 15 రోజుల తర్వాత రా నాయనా, 30 రోజుల తర్వాత రమ్మని" చెప్పేసి వెనక్కి పంపించాడు. ఎందుకు పంపించాడా అని చెప్పేసేసి, "ఏం ఇవ్వకుండా స్వామి నాకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా పంపించాడే" అని చెప్పేసేసి వాళ్ళ తల్లి వెనక్కి వెళ్ళిపోయిందంట. 30 రోజుల తర్వాత తీసుకొచ్చింది ఆ తల్లి మళ్ళీ ఆ స్వామి దగ్గరికి. తీసుకొస్తానే ఆయన ఏం చెప్పినాడు సింపుల్‌గా, "నాయనా బెల్లం తినడం ఆపేయరా" అన్నాడంట. అంతే. హ్మ్. ఆ బెల్లం తినడం ఆపేశారు. తర్వాత వాడు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామిని అడిగిందండి. "స్వామి మీరు ఏం ట్రీట్మెంట్ చేయకుండానే బెల్లం తినడం ఆపురా" అని మాత్రమే చెప్పినారు. "దీనివల్ల ఏమన్నా తేడా ఉంటుందా స్వామి?" "అమ్మా అది కరెక్టే తల్లి. నేను బెల్లం తినమని ఎందుకు ఆపమన ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నానంటే, ముందు నాకు బెల్లం తినే అలవాటుంది. హ్మ్. సో, నాకు బెల్లం తినే అలవాటుని నేను మానుకోవడానికి నాకు 30 రోజులు పట్టింది. సో, నేను మానుకొని తర్వాత పిల్లోడికి చెప్పినా, అంటే అప్పుడు వాడు కూడా ఆబ్వియస్‌గా మానేస్తాడు నేను చెప్పినటువంటి దాంట్లో. ఎందుకంటే జెన్యూనిటీ ఉంది కాబట్టి, జెన్యూనిటీ ఉన్న దాంట్లో ఖచ్చితంగా మార్పనేది వస్తుంది. అలాగే ఈ స్టోరీలో విన్న విధంగానే తల్లిదండ్రులు ముందు వాళ్ళ పిల్లల ముంగట మొబైల్ యూజ్ చేయడం అనేటువంటిది ఆప్ చేయాలి. అలాగే వాళ్ళ ముంగట బాగా ఎంటర్‌టైనింగ్ థింగ్స్ అనేటువంటివి టీవీలలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, వీటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు చూడకపోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి అన్నట్టు. తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి కథలు చెప్పాలి, జోలపాటలు పాడాలి, హ్యూమన్ టచ్ ఇవ్వాలి. కానీ మొబైల్స్‌లో జోలపాటలు పెట్టి, మొబైల్స్‌లో టచ్ ఇచ్చేస్తే గనక రేపు మిమ్మల్ని వృద్ధాశ్రమాల్లోనో, ఏ యెస్. ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనో లేకపోతే ఏ నడి రోడ్డు పైన వదిలేస్తారు. డెఫినైట్‌లీ. దిస్ ఈస్ ద సూపర్బ్! ఫ్యాక్ట్. మీరు నమ్మినా, నమ్మకపోయినా దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎందుకనంటే ముందు ఎంత ఉంటదో వెనక అంతే ఉంటుంది. చాలా బాగా చెప్పారు డాక్టర్. నిజంగా ఈ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్‌కి, ఇప్పుడున్న పిల్లలకి నిజంగా మీరు చెప్పిన ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షన్ అనేది ఫాలో అవ్వాల్సిందే. ఇది రెగ్యులర్‌గా జరుగుతున్నటువంటిది హ్మ్. ఇవాళ చూస్తున్నాం గాని
ప్రతిదానికి ఏ మందులో లేకపోతే ఏ డాక్టర్స్ ఉండరు. కానీ యాహ్! ఫ్యామిలీ వ్యవస్థ అనేటువంటిది హ్మ్. ఎక్కడి నుంచి వస్తుందంటే మనుషుల మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పుడే ఇదంతా వస్తుంది. యాహ్! ఎప్పుడైతే డాక్టర్. స్పేస్ హ్మ్. ఫ్యామిలీలోకి హ్మ్. సెల్ హ్మ్. ఫోన్ అనేటువంటి ఒక మహమ్మారి వస్తుందో అవును. చిన్న పిల్లల అందరి పైన దీనిపైన ఎఫెక్ట్ ఉంది. హ్మ్. కాకపోతే చిన్న పిల్లలు వారి యొక్క జనరేషన్‌నే నాశనం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి దుష్ప్రభావం ట్రూ. ఉందన్నట్టు. హ్మ్. సో, దీన్ని ఒక్క మాటలు రావడమే కాకుండా వాళ్ళ పైన బిహేవియర్ వాళ్ళ యొక్క ఎదుగుదల గానివ్వండి, వాళ్ళ యొక్క చదువు పైన కానివ్వండి, వాళ్ళ యొక్క ఇంకా ఇతరత్ర సోషల్ బిహేవియర్స్ పైన కానివ్వండి, చాలా దుష్పరిణామాలు ఉన్నటువంటివి ఉన్నాయన్నట్టు. చూపిస్తుంది. హ్మ్. యాహ్! యెస్. డాక్టర్ ఇప్పుడు ఏమైనా తినేటప్పుడైనా అంటే అన్నం తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు అప్పుడప్పుడు పొలమారడం జరుగుతా ఉంటుంది. అంటే కొన్ని ప్రదేశాల్లో బట్టేసి సరనబడడం, పొలమారడం అని అంటారు. అలా జరగడానికి కారణాలేంటి డాక్టర్? ఈ ముఖ్యంగా యాస్పిరేషన్ అంటారు దీన్ని మెడికల్ టర్మినాలజీలో. హుహు. హ్మ్. యాస్పిరేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు దీన్ని. హ్మ్. సరం మారడం అని తెలంగాణ అవును. లాంగ్వేజ్‌లో అంటారు. పొలమారడం అనేటువంటిది ఆంధ్ర హ్మ్. లాంగ్వేజ్‌లో అంటారు అనేటువంటిది. అండ్ రాయలసీమలో అయితే దగ్గొస్తుంది బూ తింటా అంటే అని అంటారు. ఓకే. సో, హ్మ్. ఇలా వివిధ రకాలుగా దానికి రకరకాల స్టేట్స్‌లో అవును. పేర్లున్నప్పటికీ, హ్మ్. కానీ మెడికల్‌గా దీన్ని ఒకే ఒక యూనిక్ టర్మ్ ఏందంటే యాస్పిరేషన్ అని. ఓకే. యాస్పిరేషన్ అనేటువంటిది మనకి చాలా రకాలైనటువంటి కారణాల వల్ల రావచ్చండి. హ్మ్. ముఖ్యంగా మనము ఎక్కువగా వీటిని న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్‌లో హుహు. కానివ్వండి, స్ట్రోక్ పక్షవాతం అంటారు గదా! అలాంటి కేసెస్‌లో కానివ్వండి, హుహు. లేదా క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్స్ కానివ్వండి, లేదా లంగ్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇలాంటి కండిషన్స్‌లో మనం ముఖ్యంగా చూసేటందుకు అవకాశం ఉంటుంది. కొన్ని ఓకే. సందర్భాలలో వోకల్ కార్డ్ పారాలిసిస్, వోకల్ కార్డ్ యొక్క పక్షవాతం కూడా దానికొక కారణం కావచ్చు అన్నట్టు లోకల్‌గా. అలాగే 2 వోకల్ కార్డ్స్ హ్మ్. ఒకేసారి పక్షవాతానికి గురవ్వడం కూడా మనకు హ్మ్. చాలా వరకు హ్మ్. చూస్తూ ఉంటాం. ఇలాంటి అన్నిటి కండిషన్‌లు కూడా స్వరం మారడం లేదా పొలమారడం లేదా యాస్పిరేషన్ హ్మ్. అనేటువంటిది హ్మ్. చాలా సర్వసాధారణమైనటువంటిది ఉంటుందన్నట్టు. ఈ యాస్పిరేషన్ అనేటువంటిది, ఈ పొలమారడం అనేటిది, స్వరం మారడం అనేటువంటిది చాలా డేంజర్ హుహు. కొన్ని సందర్భాలలో. ఒక్కొక్కసారి ఇది మనిషి యొక్క చావుకు కారణం కావచ్చు. సివియర్‌గా ఓకే. యాస్పిరేషన్ జరిగితే గనుక మనిషి హ్మ్. చనిపోయేటందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా డాక్టర్? చాలా సీ మీరు మనిషికి స్ట్రోక్ వచ్చింది వెంటనే దాన్ని వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళేటప్పుడు మధ్యలోనే ఎప్పుడైనా గాని యాస్పిరేషన్ జరిగి పేషెంట్ డెత్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే. అయ్యో! మేము హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం పేషెంట్ ఆ దారిలోనే చనిపోయినాడు. అవును. ఎందుకనంటే ఒక యాస్పిరేషన్ అయి ఉండొచ్చు, కార్డియోపల్మనరీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, హ్మ్. లేదా అదర్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు. షాక్స్ కానివ్వండి హ్మ్. ఇలాంటివి. హ్మ్. హ్మ్. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ న్యూరాలజీ కేసెస్ అండ్ ఒకవేళ ఏమైనా గాని ఎస్పెషల్లీ బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్స్ కానివ్వండి, లేటరల్ మెడులరీ సిండ్రోమ్స్ కానివ్వండి, హ్మ్. హ్మ్. ఇలాంటి కేసెస్‌లో ఎక్కువగా మనకి యాస్పిరేషన్ వల్లనే ఎక్కువ డెత్స్ అయ్యేదానికి ఓకే. అవకాశం ఓకే. ఉంటుందన్నట్టు. అంటే చాలా డెడ్లీ అని చూసుకోవచ్చు డాక్టర్ యెస్. ఇది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. హ్మ్. సమ్ కండిషన్స్‌లో. హ్మ్. ఓకేనా? వీటిలో వీటి యొక్క సివియారిటీని బట్టి వీటి యొక్క హ్మ్. దుష్ప్రభావాలనేటువంటి దుష్పరిణామాలు లేదా హ్మ్. సింప్టమ్స్ అనేటువంటిది డిపెండ్స్ అయ్యుంటాయి. అది హుహు. ఎలాగు అననంటే సివియర్ కండిషన్స్‌లో డెత్ వచ్చేదానికి ఒక హ్మ్. హ్మ్. వచ్చేదానికి హ్మ్. అవకాశం ఉంటుంది. మైల్డ్ టు మోడరేట్ ఫ్రీక్వెంట్ ఐసీయూ అడ్మిషన్స్ అవసరం హుహు. పడొచ్చు. హుహు. అండ్ మైల్డ్ టు మోడరేట్ వరకు వచ్చేసేసి ఫ్రీక్వెంట్ హాస్పిటల్స్ విజిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. హ్మ్. అంటే మినిమల్ టు మైల్డ్ వరకు వచ్చేసరికి రెగ్యులర్‌గా ఫిజిషియన్‌ని విజిట్ చేయాల్సొస్తుంది ఓకే. అన్నట్టు. హ్మ్. సో, ఇలాంటి దుష్పరిణామాలనేటువంటివి అవసరం ఉంటాయన్నట్టు. సో, ఓకే. కాబట్టి యాస్పిరేషన్ జరగకుండా చాలా వరకు జాగ్రత్తలు హ్మ్. తీసుకోవాలి అన్నట్టు. అసలు యాస్పిరేషన్ అనేటువంటిది దేనివల్ల వస్తుంది? అసలు హ్మ్. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? ఇదొక హ్మ్. ఇండివిడ్యువల్ ఏమైనా డిసీజా? లేకపోతే డిజార్డరా? అవును. అనేటువంటి విషయం పైన హ్మ్. మనం కంప్లీట్‌గా ఫోకస్ చేయాలి అన్నటువంటిది. హ్మ్. ఎందుకంటే మారినటువంటి వైద్యం చాలా వరకు డీవియేట్ అయింది. కొన్ని కొన్ని చాలా చాలాగా ఆహ్, డి అద డిఫరెన్షియల్‌గా ఎళ్ళిపోయిందన్నట్టు. హుహు. ఒకప్పుడు మెడిసిన్ అంటే మందులు రాయడమే అనేటువంటిది. అవును. ఇప్పుడు మెడిసిన్ అనేటువంటిది చాలా డిసిప్లిన్స్‌కెళ్ళిపోయింది. హ్మ్. హ్మ్. ఒకప్పుడు మెడిసిన్ అంటే గనుక ఓన్లీ ఒక డాక్టర్ జనరల్ ఫిజిషియన్ ఉంటే సరిపోయేది. అవును. ఇప్పుడేందంటే న్యూరాలజిస్ట్ వచ్చినాడు, చాలా కార్డియాలజిస్ట్ డిపార్ట్‌మెంట్స్ వచ్చినాడు, వచ్చాయి. ఆర్థోపెడిస్ట్ హ్మ్. వచ్చినాడు. హ్మ్. ఎవ్రీథింగ్ వాళ్ళొచ్చారన్నట్టు. ఒక స్పీచ్ పెథాలజిస్ట్ వచ్చినాడు. యెస్. సో, ఓకే. ఈ స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్ అనేటువంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తారన్నట్టు. ఈ హుహు. యాస్పిరేషన్ జరగకుండా. హ్మ్. యాస్పిరేషన్ ప్రివెంట్ చేయడానికి కానివ్వండి, యాస్పిరేషన్ ట్రీట్మెంట్ చేయడం కానివ్వండి, అసలు యాస్పిరేషన్ వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలను ఏవైతే హ్మ్. డిసడ్వాంటేజెస్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రివెంట్ చేయడంలో మరియు ట్రీట్మెంట్ చేయడంలో
మెడికల్ స్పీచ్ పెథాలజిస్ట్ అనేటువంటి వాళ్ళు చాలా ఓకే. చాలా చాలా క్రిటికల్ రోల్ హ్మ్. ప్లే చేస్తారన్నట్టు. సో, యాస్పిరేషన్ జరుగుతుంది అనంటే వన్స్ మనకేమన్నా న్యూరలాజికల్ యాక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వాటన్నిటిని క్లియర్ చేసుకొని హ్మ్. అండ్ యాక్టివ్ ప్రాబ్లమ్‌తో ఏమంటే ప్రైమరీ కన్సల్టెంట్‌తో పాటు స్పీచ్ పెథాలజీ డాక్టర్‌ని గూడా కన్సల్ట్ చేసినట్లయితే మనకు హ్మ్. దాదాపు హ్మ్. 100కి 200% ఆ ప్రాబ్లమ్‌కి మనకి జవాబు దొరికినట్టే లెక్క. ఓకే. ఎప్పుడైతే ఈ యాస్పిరేషన్ జరుగుతుంది, లేదు అనేటువంటిది కన్ఫర్మ్ కాకుండా తింటారండి అదేం కాదండి తగ్గిపోతుంది అని హ్మ్. ఎవరైనా డాక్టర్ చెప్తున్నారు అనంటే, ఆ పేషెంట్ కొద్దిగా డేంజర్‌లో ఉన్నట్టు అన్నట్టు. ఓకే. ఎందుకనంటే, ఓకే. మన ఇండియాలో దాదాపు ఇంకా కొంతమంది ఫిజిషియన్స్ కానివ్వండి, కొంతమంది డాక్టర్స్ కానివ్వండి, హ్మ్. ఈ స్పీచ్ పెథాలజిస్ట్ ఈ యాస్పిరేషన్‌కి ట్రీట్మెంట్ ఇస్తారు. లేదా స్వాలోయింగ్ థెరపీ యుటిలైజ్ అవుతుంది అనేటువంటి విషయంలో చాలా వరకు వాళ్ళకు అవగాహన లేకపోవడము చాలా మందికి యాక్చువల్లీ ఇలాంటి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడని అవేర్‌నెస్ అయితే లేదు. లేదు. చాలా చాలా మందికి లేదు. వరకండి. హ్మ్. ఎందుకు అనంటే డాక్టర్ గారులందరూ గూడా ఇప్పుడేంటనంటే వారి యొక్క డిసిప్లిన్స్ వాళ్ళప్పుడు అవును. ఇప్పుడున్నటువంటి ఫేమస్ ఫిజిషియన్స్ అంతా ఒకప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్. యెస్. అప్పట్లో దీని గురించి పెద్దగా అవగాహన లేదు. అవును. ఈ జనరేషన్‌లో ఉన్నటువంటి డాక్టర్స్‌కి కొంతమందికి అవగాహన ఉంది. అందరికీ హ్మ్. అని కాదు గానీ కొందరికి హ్మ్. అవగాహన ఉంది. సో, అవగాహన ఉన్న వాళ్ళు వెంటనే దే విల్ ఆస్క్ అస్ టు ఇంటర్వ్యూ ఇన్ థట్ అన్నట్టు. ఓకే. ఓకే. సో, అప్పుడు మనం దానికి కంప్లీట్‌గా ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేటువంటిది ఫుల్‌ఫిల్ హ్మ్. అయిందనుకోని మనం చెప్పుకోవచ్చు. సో, యాస్పిరేషన్‌కి ఎలాంటి ట్రీట్మెంట్స్ మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే గనక బేస్డ్ ఆన్ ది హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ న్యూరలాజికల్ స్పీచ్ విత్ యాస్పిరేషన్ ప్రాబ్లమ్ అనుకోండి స్పీచ్ అండ్ స్వాలోయింగ్ ప్రాబ్లమ్. హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ న్యూరలజీ ప్లస్ వోకల్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి వాయిస్ అండ్ స్వాలోయింగ్ థెరపీ. హుహు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ప్లస్ యాస్పిరేషన్ ఇష్యూస్ ప్లస్ మాట ఇష్యూస్ ఉన్నాయనుకోండి హ్మ్. ఎయిర్‌వే స్ట్రెంథెనింగ్ కానివ్వండి, హ్మ్. లేకపోతే ఎలక్ట్రోఫిజియోలాజికల్ మేనేజ్‌మెంట్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా చాలా డిఫరెంట్ అంటే పద్ధతులున్నాయన్నట్టు. టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. అవైలబుల్ ఉన్నాయండి. ఓకే డాక్టర్. చాలా. డాక్టర్ యాక్చువల్లీ నత్తిగా ఉన్న వాళ్ళకు మాట్లాడేటప్పుడు నత్తి అడ్డొస్తుంది. ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే పాటలు పాడతారో అప్పుడు వాళ్ళకు నత్తి ఉందా వీళ్ళకి అసలు లేదా అన్నట్టు అంత బాగా పాట పాడతారు. తర్వాత మామూలుగా మాట్లాడడంలో మాత్రం మళ్ళీ వాళ్ళకి నత్తి తడబడతా ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది? నత్తి అనేటువంటిది ఆహ్, సర్వసాధారణంగా ఏ కండిషన్స్‌లో వస్తుంది అనేటువంటిది ముందుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం హ్మ్. ఉంటుందన్నట్టు. అంటే ఎయిదర్ న్యూరలాజికల్ ప్రాబ్లమా, ఎయిదర్ హుహు. సైకలాజికల్ ఇష్యూసా, లేకపోతే ఇది స్ట్రక్చరల్ ఇష్యూసా అనేటువంటి ఆర్గానిక్, ఇనార్గానిక్ అనేటువంటిది మెడికల్ టెర్మినాలజీ వాడితే గనక ఓకే. ఓకే. ఇలాంటి కండిషన్స్‌లో మనం వస్తుందనేటువంటిది హ్మ్. చూసుకోవాలన్నట్టు. ఓకే. ఇట్స్ ఎ నాన్ న్యూరలాజికల్ స్టట్టరింగ్ అనుకున్నట్లయితే హ్మ్. అలాంటి వారిలో పాటలు పాడేటప్పుడు నత్తి అనేటువంటిది చాలా వరకు రాదు. హ్మ్. ఓకేనా? ఇది ఎందుకు అనంటే ఆ న్యూరలాజికల్ ఇన్వాల్వ్‌మెంట్‌లో ఉన్నప్పుడు అది హార్మోనిక్స్ బేస్ పైన మెలోడిక్ ఇంటోనేషన్ అనేటువంటిది హుహు. ఒక ప్రక్రియ ఉంటుందన్నట్టు. ఆ ప్రక్రియ అనేటువంటిది బ్రెయిన్‌లో వచ్చేటువంటి కమాండ్స్‌ని హ్మ్. అనేటువంటిది కోఆర్డినేట్ చేస్తూ స్పీచ్‌లో ఎలాంటి నత్తి అనేటువంటిది దొరలకుండా హ్మ్. జాగ్రత్త హుహు. పడేలాగా మనిషిని డిజైన్ చేస్తుందన్నట్టు. అందుకనే మనిషి అనేటువంటి వాడు చాలా స్పెషల్ అండి. హ్మ్. భలే అంటే సమస్యలు వానిలోనే ఉంటాయి. హ్మ్. ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళలోనే ఉంటాయి. హ్మ్. ఓకేనా? సో, ఈ మెలోడిక్ ఇంటోనేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఆ హ్మ్. మెకానిజం యాక్టివేట్ అవ్వడం వల్ల పాటలు పాడేటప్పుడు వాళ్ళకు చాలా చాలా వరకు నత్తి రాదు. హ్మ్. అంతే. హ్మ్. అంటే మామూలుగా మాట్లాడితే మాత్రం వస్తుంది. వస్తుందండి. ఓకే. డాక్టర్ ఇప్పుడు చాలా మంది వర్టిగో ప్రాబ్లమ్‌తోని సఫర్ అవుతా ఉంటారు. వాళ్ళు సఫర్ అయినప్పుడు ఎక్కువగా డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు న్యూరో దగ్గర కంటే ఆడియాలజిస్ట్ దగ్గర ఎక్కువగా పరిష్కారం ఉంటుందంటారా? అందులో నిజం ఎంతుంది? చాలా వరకండి. ఇక్కడ ఓకే. న్యూరో అండ్ ఆడియాలజిస్ట్ అనేటువంటి దానికన్నా మొత్తంగా ఎక్కువ హ్మ్. స్పెషలైజేషన్ అనేటువంటిది ఆడియాలజిస్ట్ దగ్గర ఎందుకు ఎక్కువ ఉంటుంది అనంటే గనుక హ్మ్. న్యూరాలజిస్ట్‌లు అనేటువంటి వాళ్ళకి ఇదొక సబ్జెక్ట్. హ్మ్. బట్ ఆడియాలజిస్ట్‌లకి ఇదే సబ్జెక్ట్. ఓకే. ఓకే. హ్మ్. ఓకేనా? యూ అండర్‌స్టాండ్. హ్మ్. పోలీసోళ్ళంతా మనుషులే. హ్మ్. కానీ మనుషులంతా పోలీసులు కాదన్నట్టు. కాదు. హ్మ్. సో, ద సేమ్ వే హ్మ్. డాక్టర్స్ అందరూ కూడా ఆ సింప్టమ్‌ని ట్రీట్ చేస్తారు. బట్ ఓకే. ఆడియాలజిస్ట్‌లు ఏందనంటే వాళ్ళు కేవలం ఇయర్ పైనే ఎక్కువగా హ్మ్. మనకి వర్కౌట్ చేయడం జరుగుతూ హ్మ్. హ్మ్. ఉంటుందన్నట్టు. హ్మ్. కేవలం వాటి యొక్క పాథోఫిజియోలాజికల్ థింగ్స్ కానివ్వండి, లేకపోతే గనుక వాటి ట్రీట్మెంట్ మాన్యువల్స్ కానివ్వండి, హ్మ్. ఇవన్నీ కూడా వాళ్ళు దే కెన్ పెర్ఫార్మ్ వెరీ ఎఫెక్టివ్‌లీ. హుహు. సో థట్ ఐ విల్ ప్రిఫర్ ఆల్వేస్ ద ఆడియాలజిస్ట్ ఫర్ ది వెర్టిగో ఇష్యూస్. హుహు. అంటే న్యూరో ట్రీట్మెంట్ చేసేది ఏ విధంగా ఉంటుంది ఇఫ్ ఇట్ డాక్టర్? ఈస్ న్యూరో అనేటువంటిది అది మళ్ళీ కూడా కంప్లీట్‌గా ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది సైట్ ఆఫ్ లీజియన్ ది హుహు. ప్రాబ్లమ్ వేర్ ఇట్ ఈస్ ఆరిజిన్.
Mm. అన్నటువంటిది. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ ఈస్ ఆరిజిన్ ఇన్ ది Mm. vestibular system, that Okay. in that scenario audiologist is the best. Okay, Mm. when the uh, pathophysiology is raised from the brainstem or brain, Mm. that scenarios will neurologist is the Yes, best. yes. సో సి ఈ సృష్టిలో ఒక Mm. సమస్యకి చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. Mm. కానీ దాన్ని ఆరిజిన్ బట్టి, ఫర్ అవును, ఎగ్జాంపుల్ అవును. మనము ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక టీనేజర్ ఒక విధంగా చూస్తాడు, ఒక Yeah. ఓల్డ్ ఏజ్ పర్సన్ ఒక విధంగా చూస్తాడు, Mm. ఒక యంగ్స్టర్స్ ఒక విధంగా చూస్తారు Mm. అన్నట్టు. ఎందుకంటే ఆ సినిమాలో వచ్చేటువంటి లవ్ ట్రాక్ నడుస్తుంది అనుకో, Mm. చిన్న పిల్లోడు అయ్యో రేపు పెద్ద అయిన తర్వాత నేను ఒక ఈ Mm. విధంగా ఉండాలనుకుంటాడు. అదే ఒక టీనేజర్ అంటే ఇప్పుడు నేనే అది చేస్తున్నాను అని అవును. అనుకుంటాడు. ఒక పెద్ద ఆయన ఏమని అనుకుంటాడంటే ఆ ఏజ్ లో నేను ఇలా చేసేవాడిని అని Okay. అనుకుంటాడు. Mm. బట్ ద సినిమా ఈజ్ ద అవును. సేమ్ థింగ్. బట్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ అంటే దేర్ మైండ్ సెట్. ద Mhm. సేమ్ వే Mm. మనకి ఈ ప్రాబ్లం అనేటువంటిది వేర్ ద ప్రాబ్లం అక్కడ అంటే బ్రెయిన్ స్టెమా అనేటువంటిది Mm. ఒకవేళ ఏమైనా సెంట్రల్ రీజియన్స్ లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక దెన్ న్యూరాలజిస్ట్ ఈస్ ది బెస్ట్. Mm. When the problem is raising in the vestibular system or Mm. eighth cranial nerve అని అనుకున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ లో ఆడియాలజిస్ట్ is the best solution. Specialized in it exclusively. Exclusive. Okay. That's